లోబడని కూతుర్లు, లోబడని కోడళ్ళు, లోబడని కొడుకులు, లోబడని అల్లుళ్ళు, లోబడని ఆత్మీయ బిడ్డలు మీ నెత్తి మీదకి ఏదో ఒకటి పడకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు నువ్వు చెప్పు, సంవత్సరం రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘముల వరలా కమ్మకముందే, అంటే ఒకటి రెడీ ఇంకోటి రెడీ ఉందని. వాన వెలిసిన తర్వాత మరలా మేఘంలో ఈ సెకండ్ కోట ఉందంట, నీకు వచ్చి నువ్వు సరిగ్గా అర్థమైంచాలని ఇప్పుడు దాకా దేవుని స్తోత్రం. మళ్ళీ తడి పడకముందే రైతు భాషలో యేసు రక్తమే జయం. నువ్వు సెటిల్ అయిపోతే మంచిది. నేను చెప్పే ఉపదేశం ఏంటి? దీర్ఘశాంతం సహజంగానే మన క్వాలిటీగా ఉండాలి. లేకపోతే శ్రమలు పాలు చేసి రప్పింతాడు. అవసరమా? ఎందుకు మనకు ఆ సావు? కొట్టించుకొని తన్నించుకొని నానా బాధలు పడి శ్రమలు పడి అప్పుడు మొత్తానికి ఇనుము కాల్చి 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 వంగదీసినట్టు మహాశ్రమల పాలు చేసి మనల్ని కరిగించి లైన్లో పెట్టడం అవసరమా? మీరు దీర్ఘశాంతము కలిగిన వారైతే ఆమేన్, అది శ్రమఫలముగా కాక అనండి, ఆత్మఫలముగా రావాలి. అయితే ఆత్మఫలమేమనగా అందులో ఉంది, అది ఉందా లేదా? ఒక ఆత్మతో నింపబడి ఆత్మచేత అభిషేకించబడి ఆమేన్ నీలో నివసించున్న పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఫలం ఫలించావనుకో ఎంత మహిమ. అంటే ఇప్పుడు దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ ద్వారా ఫలించాలా, శ్రమల ద్వారా సాధించాలా?